నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం హైదరాబాద్లోని ఫలక్నామాలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు నేడు ఆర్ఓబీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 52 కోట్ల వ్యయంతో 4 వరుసల్లో ఆర్ఓబీని నిర్మించిన జీహెచ్ఎంసీ దేశవ్యాప్తంగా అంబరానంటిన దసరా సంబరాలు కన్నుల పండువగా రావణ దహన వేడుకలు ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆపరేషన్ సింధూర్ను సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్న రక్షణ మంత్రి ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటం ముగియలేదన్న రాజ్నాథ్ సింగ్ 1965 యుద్ధాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని హెచ్చరిక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ బీజాపూర్లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు లొంగిపోయిన మావోయిస్టులకు 50,000 చొప్పున తక్షణ సాయం మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఘోర ప్రమాదం చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ 10 మంది మృతి బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని ఒడిశాలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వెస్టిండీస్తో మొదటి టెస్ట్ మ్యాచ్ 2 వికెట్ల నష్టానికి 121 పరుగుల స్కోరుతో రెండవ రోజు ఆట ప్రారంభించనున్న టీమిండియా 162 పరుగులకు ఆలౌట్ అయిన విండీస్ వార్తల్లోని వివరాలు చూద్దాం హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నామాలో నేటి నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఆర్ఓబీని సమాంతరంగా జీహెచ్ఎంసీ నిర్మించిన ఆర్ఓబీ పనులు పూర్తయ్యాయి ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహా స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఫలక్నామా ఆర్ఓబీని లాంఛనంగా ప్రారంభించనున్నారు 52 కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసల్లో ఆర్ఓబీని జీహెచ్ఎంసీ నిర్మించింది పాత ఆర్ఓబీని పునరుద్ధరించడంతో పాటు దానికి సమాంతరంగా మరో ఆర్ఓబీని నిర్మించడంతో బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నామా బస్ డిపో రైల్వే స్టేషన్ చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది దసరా పండుగను పురస్కరించుకుని స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రికి గజమాల వేసి పూల వర్షం కురిపించారు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి కోటమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాలినడగన గ్రామస్తులతో కలిసి వెళ్లి జమ్మి చెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదరసే నమః ఆజ్ఞతనయా శమ్యో విశ్వారణో దుర్గాః అర్జున ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిర్దేశించిన ప్రతి లక్ష్యాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు గుజరాత్లోని భుజ్లోని సైనిక స్థావరంలో నిర్వహించిన ఆయుధ పూజల్లో పాల్గొన్న రక్షణ మంత్రి సైనికులను ఉద్దేశించి మాట్లాడారు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటం ఇంకా ముగియలేదని అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రక్షణ కవచాలను ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమైందని అన్నారు లేహ్ నుండి సర్ క్రీక్ వరకు దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు విఫల ప్రయత్నం చేసిందన్నారు భారత సైన్యం దాయాది దేశాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడమే కాకుండా పాకిస్తాన్ వైమానిక దళం బలహీనతలను బట్టబయలు చేసిందన్నారు ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని సైతం రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు అది పాకిస్తాన్ గుర్తుపెట్టుకుంటే మంచిదని లేకపోతే చరిత్ర మారిపోవచ్చని హెచ్చరించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ऑपरेशन सिंदूर के दौरान हमारी आर्म फोर्सेज ने यह दिखा दिया कि भारत की संप्रभुता को चुनौती देने वाली ताकतें चाहे जहां कहीं भी छिपी हों हम उन्हें ढूंढकर उनका खात्मा करने की शक्ति रखते हैं। दुनिया की कोई भी ताकत हो
यदि वह हमारी संप्रभुता को चुनौती देगी तो भारत चुप नहीं रहेगा। श्री रामचरितमानस में एक चौपाई में भगवान श्री राम ने भी कहा है, देव दनुज भूपति भटनाना संबल अधिक हो बलवाना, जो रण हमहि पचारे कोई लरहि सुखेन कालु किन होई। मतलब वो चाहे कोई भी हो, यदि रण में हमें ललकारे तो हम उससे सुखपूर्वक लड़ेंगे, चाहे वह काल ही क्यों न हो। కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని ఖాదీ ఇండియా షోరూంను సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆన్లైన్ చెల్లింపులు చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ ఖాదీకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఖాదీకి తిరిగి పూర్వ వైభవం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఏడాదికి కనీసం 5,000 రూపాయల విలువైన ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ऐसी चीजों को उन्होंने बुना जो भविष्य के भारत का नक्शा आज तक उससे बन रहा है। उसी में से 2 बड़े कंसेप्ट, 2 बड़े विचार निकले, खादी और स्वदेशी। आजादी के आंदोलन को एक प्रकार से खादी और स्वदेशी से हम अलग नहीं कर सकते। जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी गुजरात के मुख्यमंत्री थे, तब उन्होंने गुजरात में खादी को पुनर्जीवित करने का एक बड़ा अभियान चलाया और वहीं से ये आंदोलन की शुरुआत हुई। फिर से आज खादी एक प्रकार से जन जन की उपयोग की चीज बनी है। దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ ఆలయ సన్నిధి నుండి శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారి ఊరేగింపుగా దసరా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ జమ్మి చెట్టు క్రింద రాముల వారి ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ వధ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ భారీ బొమ్మకు బాణం వేసి రావణ వధ నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ మాట్లాడుతూ విజయదశమిని పురస్కరించుకుని రామ్లీలా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ దసరా మండపం దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా ముందుగా ఇక్కడ మనం జమ్మి చెట్టుకి జమ్మి పూజ చేసుకొని తదనంతరం మన దేవస్థానం నుంచి వచ్చినటువంటి రాముల వారిని పూజా కార్యక్రమాలు అవన్నీ నిర్వహించుకొని తదుపరి రావణ దహన కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్క భక్తులకి మరియు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి దేవస్థానం సిబ్బంది మరి అర్చకులు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇక్కడికి ఇవాళ రావణ దహనానికి వచ్చాము. షబీ పూజ కూడా చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వస్తాము. మేము మా కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి మైదానంలో రామ్లీలా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి, ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ హాజరయ్యారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ ఎంత విభేదాలున్నా అందరం కలిసి చేసుకునే పండుగ దసరా అని తెలిపారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారిని నిరంతరం కొత్త మైండ్స్ రావాలి, మా ప్రాంత ప్రజలకు కొత్త ఉద్యోగాలు కావాలని చెప్పి వారిని నచ్చజెప్పడంలో నేను కీలకమైన పాత్ర వేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మొన్న నేను కేంద్ర కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను, తొందరగా ఆక్షన్ పెట్టండి, మాకు ఇక్కడ శ్రావణిపల్లిలో ఏదైతే కొత్త గనులు రావాలో అది దాని గురించి ఆక్షన్ పెడితే మా సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది బాగుపడుతుంది తీసుకున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి వన్నీ జైత్రయాత్రలో హింస చెలరేగింది. 2 వర్గాలు కర్రలతో తలపడడంతో 2 భక్తులు మృతి చెందారు. దేవరగట్టులో నిన్న అర్ధరాత్రి స్వామి అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా 2 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతామూర్తులను కాపాడుకోవడానికి 9 గ్రామాల భక్తులు 2 గ్రూపులుగా విడిపోయి కర్రలతో తలబడతారు. ఈ క్రమంలో 10ల సంఖ్యలో భక్తులు గాయపడటం పరిపాటిగా మారింది. ఇలా గాయపడిన భక్తులను స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్సనందిస్తారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని పెద్ద ఆసుపత్రులకు తరలిస్తారు. చాలా మంది భక్తులు గాయాల పాలైనా స్థానికంగా దొరికే పసుపు పూసుకొని వెళ్లిపోతారు. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ మంచి ఫలితాలనిస్తోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్స్లో మృతి చెందగా పలువురు మావోలు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు మావోయిస్టులు లొంగిపోగా తాజాగా ఛత్తీస్గఢ్లో 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో తాము లొంగిపోతున్నట్లు మావోలు తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు. తక్షణ సాయంగా వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. 103 माओवादियों ने आत्मसमर्पण करने का फैसला लिया और इनमें से जो एक डीवीसी स्तर का 8 एसीएम स्तर के और अलग अलग कंपनी और अलग अलग प्लाटून्स में, इसके अलावा 5 जनता सरकार के पूरे मेंबर्स ने आज आकर यहाँ सरेंडर किया है। इन पर कुल 1 करोड़ 6 लाख का इनाम था जो आज यहाँ इनामी नक्सली आज सरेंडर किए हैं। इस प्रकार बीजापुर में अगर देखेंगे तो 1 जनवरी 2024 से लगभग 599 नक्सलियों ने आत्मसमर्पण किया। इस प्रकार से पूरे की पूरी जनता सरकार जो इनकी पूरी आरपीसी होती है। ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి స్వాగతం. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాలకు తరలిన ప్రయాణికులు దసరా పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పుడు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, జేబీఎస్ నుంచి గ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి దసరా పర్వదినం సందర్భంగా ఎంఈఐఎల్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఆసుపత్రిలో 12 అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 2000 పడకల ఈ భవన నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి కానుంది. 32 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానున్న ఈ నయా హాస్పిటల్లో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్స్ ఉండనున్నాయి. రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్ప్లాంట్ థియేటర్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్తో పాటు నయా బిల్డింగ్లో హెలీప్యాడ్ సైతం అందుబాటులో ఉండనుంది. నిర్దేశిత సమయానికి భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా నూతన భవనాల నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖతలపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థ ప్రముఖ గంటా తిరుపల్జీ, సిరికొండ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా తిరుపల్జీ మాట్లాడుతూ 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. పంచ పరివర్తన పేరుతో ప్రజలకు వెళ్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించాలని తెలిపారు. మన కార్యక్రమానికి విచ్చేసిన భగవద్వజము ఈనాటి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం ఈసీఎంఎస్ కింద ప్రభుత్వానికి 1,15,351 కోట్ల రూపాయల పెట్టుబడి దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలను వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం దరఖాస్తు తేదీ ముగిసిందని, రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. గత 11 ఏళ్లుగా పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఉపాధి కల్పన, ఉత్పత్తిగా మారుతోందని అన్నారు. 59,350 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యానికి 1,15,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ये स्कीम जिसमें 1,15,351 करोड़ रुपए का इन्वेस्टमेंट की एप्लीकेशंस आई है इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग में, ये दर्शाता है, ये क्लियरली शो करता है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग पर फोकस है और जो पिछले 11 वर्षों में जो ट्रस्ट डेवलप हुआ है दुनिया भर का भारत पर, ये ट्रस्ट आज इन्वेस्टमेंट में, प्रोडक्शन में और एम्प्लॉयमेंट में परिणत हो रहा है. इट्स रिजल्टिंग इनटू इन्वेस्टमेंट, एम्प्लॉयमेंट एंड एक्स्ट्रा प्रोडक्शन. Employment, we have targeted 91,600 persons. Here the employment which is expected is 1.5 times at 1,41,000 persons employment. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునః స్వాగతం. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువులోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ఖండ్వాలో దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం చేసి తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 10 మంది నీటిలో మునిగిపోయారు. నీళ్లలో ఊపిరాడక 10 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువులో నుంచి ట్రాక్టర్ను బయటకు తీశారు. 10 మంది మృతదేహాలను పోస్టు మార్టంకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఖండ్వాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 పరిహారం ఇస్తామని చెప్పారు. భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు నాటికి 2 దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. గల్వాన్ ఘర్షణల కారణంగా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా తిరిగి ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు బలపడ్డాయి. దీంతో గత నెలలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చైనాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారతదేశం చైనా మధ్య ప్రజల మధ్య బంధాన్ని మరింత సులభతరం చేయనుంది. ద్వైపాక్షిక మార్పిడులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నందున అక్టోబర్ చివరి నుంచి ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం చైనా అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో ప్రకటించింది. కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు ఇండిగో సిద్ధమవుతోంది. అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్రాన్ని సాధించడం కోసం సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు గాంధీజీ. భారత జాతి పితగా దేశ ప్రజలంతా మహాత్ముడిగా పిలిచే గాంధీజీ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడు గాంధీజీ. ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడాయన. ఆ అస్త్రాలను వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. చేత కర్రబట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని తరిమి కొట్టినా, నూలు వడికినా, మురికివాడలు శుభ్రం చేసినా అదే ఒడుపు, అంతే శ్రద్ధ. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ. భారత స్వాతంత్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటరవి. గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. అందుకే గాంధీయిజం ప్రపంచాలకు ఇప్పుడొక పాఠమైంది. ఆ మహానుభావుడు మనకు జాతిపిత అయ్యారు. ఈరోజు గాంధీ జయంతి నేపథ్యంలో మన జాతిపిత ఆచరించిన సిద్ధాంతాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో గాంధీజీ జీవితం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. యావత్ భారతాన్ని ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్రం తీసుకువచ్చారు. చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం తదితర కార్యక్రమాలతో భారత ప్రజలను స్వరాజ్య సాధన ఉద్యమం వైపు నడిపించారు. దేశంపై చెరగని ముద్ర వేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఆయన మార్గంలో నడిచి ఎంతో మంది ప్రపంచ ఉద్యమాలను నడిపించారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆంగ్ సాన్ సూకీ ఇలా ఎందరో అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించారు. న్యాయం కోసం అణగారిన ప్రజలు సత్యం, ప్రేమను ఆయుధాలుగా మలిచి పోరాడాలన్న గాంధీ ఆలోచనలను మార్టిన్ లూథర్ కింగ్ ప్రశంసించేవారు. ఆఫ్రికన్ హక్కుల కోసం పోరాడిన ఆయన గాంధీ మార్గంలోనే నడిచారు. నెల్సన్ మండేలా ప్రపంచ యుద్ధం తర్వాత అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నేతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. గాంధీ జీవితం, బోధనలు, పద్ధతులతో ఎంతో ప్రభావితమయ్యానని చెప్పేవారు మండేలా. మరోవైపు మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ కూడా గాంధీ విధానాలకు ప్రభావితమయ్యారు. మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశం. గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులు, ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచ దేశాలకి అనుసరణీయం. భారతీయులుగా
గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది. జాతిపిత 150వ జన్మదినం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన గాంధీ స్మృతి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనా సభలో పాల్గొన్న ప్రధాని మోదీతో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. కాగా నిన్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా కావడంతో రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమైంది. ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో చెదురుమొదురు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్కి ఆస్కారం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో పాటు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు రహదారులు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. 2 టెస్టుల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్స్ చెలరేగిపోవడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. జస్టిన్ గ్రేవ్స్ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, భారత బౌలర్స్లో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు పడగొట్టారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 అంచె పోటీలో భాగంగా టీమిండియాకు ఇదే తొలి టెస్టు కాగా సొంతగడ్డపై మన జట్టు ఆకట్టుకుంటోంది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ 114 బంతుల్లో 53 పరుగులతో రాణించగా, యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేసి వెనుదిరిగాడు. 1 డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 7 పరుగులకే వెనుదిరగ్గా, కెప్టెన్ శుభ్మన్ గిల్ 18 పరుగులతో అజేయంగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లున్న భారత్ ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. గిల్, రాహుల్ క్రీజులో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. విజయదశమి సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమాలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా పాలపిట్టను చూస్తూ జమ్మి పంచుకుంటూ ఊరువాడ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వార్తలు సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.